ప్రే చేసుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడి ప్రభా నీ కృపలో భద్రపరిచి ప్రభా మమ్మల్ని అందరి తండ్రి నీ సంఘంలో చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఏసయ్య మా కొరకు మరణించి ప్రభా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏసయ్య నీకు వందనాలు ప్రభా. మరి ఇప్పుడు రుద్రాల దినాన్ని ప్రభా మేము సెలబ్రేట్ చేసుకుంటుండడం మా మధ్యలో ఉండండి. నీ ఆత్మను మా మధ్యలో సంచరింపచేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో నీ ఆత్మ కార్యం పరంగా జరిగించండి ప్రభా. మీరు ప్రభా మరి ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకు మాతో ఉండి నడిపించమని తండ్రి. పాటలు పాడుచుండగా తండ్రి, మరి తండ్రి మ్యూజిక్ ప్లే చేస్తుండగా ప్రతి వాటిలో ప్రభా మీరు మహిమ తెచ్చుకోమని వేడుకొచ్చున్నారు తండ్రి. మరి వాక్యంలో కూడా మీరు మాకు తోడు నీడుగా ఉండండి తండ్రి. మేము చేసే ప్రతి పనిలో ప్రభా ఇక్కడ మీరే ఉండి మాతో నడిపించమని, ప్రతి విషయంలో మీరే మహిమ తెచ్చుకోండి తండ్రి. ఇంకా రావాల్సిన వారు కూడా సమయానికి వచ్చి ప్రభా ఆరాధనలో పాల్గొనటకు ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలను పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏక హృదయంతో ప్రభా అందరం కలిసి ప్రభా నీ సన్నిధిలో నేను ఆరాధించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని తండ్రి. ఆరాధన అంతటి మీకే అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
సంతోషంగా ఉన్నామా? ఆయన పునరుత్థానంలోనే మనకు జీవము, శాశ్వత రాజ్యము. గీతం గీతం జయ జయ గీతం అనే పాట ద్వారా అందరూ చేతులు తట్టి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందాము. మనం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుకుందాము. కలిసి పాడి ఆయన నామానికి హల్లెలూయా స్తోత్రం చెల్లించుకుందాము. Hallelujah.
రాజులకి రాజు అతడు, మన గొప్ప మహారాజు, మన ప్రధాన యాజకుడు. దేవుని నామానికి ఆరాధన చెల్లించుకుందాం. ప్రభువులకు ప్రభువు మహాగణుడు, మన ప్రధాన కాపరి, తిరిగి లేచినటువంటి యూదా రాజసింహమునకి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. దయచేసి అందరు కూర్చోండి. రాజులకి రాజుడు
లక్ష్మీ సిస్టర్, వుడ్ యు ప్లీజ్ కమ్ అండ్ రీడ్ us. ఆ తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 58 వరకు. రమ్య సిస్టర్ ప్లీజ్ బి రెడీ. కీర్తనలు 90వ అధ్యాయం. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరని నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేత నేనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగట్టి వలె చెగురింతురు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. మీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఆఖరి వచనం అందరూ కలిపి చదువుకున్నాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండుగాక, మా చేతి పని మాకు స్థిరపరచము, మా చేతి పని స్థిరపరచము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము నుండి, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. మనమందరము నిరీక్షము గాని నిరీక్షములో ఒక రెప్పపాటున కడగూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. ఊరం రోగులు అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేపబడుతుంది, మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రయాసము ప్రభువునకు వ్యర్థము కాదని ఎరిగి దేవుడు తనని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆస్తులై ఉండును. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరణమా, నీ ముల్లెక్కడ? మరణమా, నీ విజయం ఎక్కడ? దేవుని నామానికి స్తుతి చెల్లును గాక. మరణాన్ని జయించిన వీరుడు, పునరుత్థానుడు, మచ్చలేని గొర్రెపిల్ల, ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు. ఆయన యోగ్యుడని ఆయన నామాన్ని ఆరాధించుకుందాము.
దొంగలించడానికి ప్రయత్నించినా సరే పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నామములో మన బలం ఎంత క్షీణించినా, మన విశ్వాసం ఎంత కొదువైనా సరే, ఆయన యందు నిరీక్షణలో మనకు విశ్వాసం, ఆయన యందు కలిగినటువంటి స్వస్థతే మనకు పరమ వైద్యుని యొక్క ఇచ్చేటటువంటి అసలైన స్వస్థత. దేవుని యందు నిరీక్షణ కలిగిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడువడు, మరువడు, క్షణమాత్రమైనా సరే మరచిపోడు. ఆయన కునుకక ఎడబాయక, తల్లి తన బిడ్డను మరచినా మరచునేమో కానీ నిన్ను నన్ను ఎన్నడూ మరచిపోనటువంటి దేవుడు తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఆయన రెక్కల చాటును భద్రపరుచుకున్నటువంటి మహాగణుడు నజరేయుడైన యేసయ్య నామానికి స్తుతి చెల్లునుగాక.
you and I on the cross of Calvary. He initiated to shed his very own blood, all of his blood, until the very last droplet, to redeem you and I from each one of our sins. ఆనాడు ఆ కల్వరి సిలువలో యేసయ్య నా గురించి నీ గురించి ఆలోచించకపోతే ఆ మచ్చలేని గొర్రె పిల్ల, ఏ అవమానం భరించాల్సిన అవసరం లేనటువంటి ఆయన నీ అవమానములను నీ బలహీనతలను సిలువ పైన గనక మోసి ఉండకపోతే ఈ దినము మనం ఆ పునరుద్ధాన విజయాన్ని ఈ విధముగా సంబరాలుగా చేసుకునేటటువంటి అవకాశములు ఇలా జీవించి సజీవులుగా లెక్కింపబడేవారమా? అట్టి గొప్ప దేవుని నామానికి స్తుతి చెల్లించుకుందామా? హృదయపూర్వకముగా పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ఆయన నామానికి సన్నుతించుకుందామా? ఆయనకు స్తుతులు చెల్లించుకుందామా? సర్వేశ్వరానికి వందనాలు. మచ్చలేని గొర్రె పిల్ల, నా కొరకు బలియాగమైన దేవా నీకు వందనాలు. నీకు వందనాలు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నాకు చాలిన వాడా, ఉన్నవాడనను వాడా, నీకు వందనాలు యేసయ్యా. దేవా, నీవిచ్చినటువంటి నాయన ఈ పునరుద్ధానికై నీకు వందనాలు. నీవిచ్చినటువంటి నిత్య జీవముకై నీకు వందనాలు యేసయ్యా. నీవిచ్చినటువంటి శాశ్వత రాజ్యముకై నీకు వందనాలు. నీ రక్తము చేనాయన మాకు ధవళ వస్త్రమును ధరింపజేసిన దేవా, మాకు జీవ కిరీటమునిచ్చిన వాడా, నీకు వందనాలు. నీతిమంతుడా, అనీతిమంతులమైన మమ్ములను ప్రభువా, ఆ కలువరి సిలువలో నాయన తండ్రి నీ నీతిని మాకు ధరింపజేసిన వాడా, మాకు నాయన తండ్రి అడ్డుగా నిలబడి ప్రభువా మరణాన్ని జయించిన దేవా, నీకు వందనాలేసే. మరణపు ముళ్ళును విరిచిన యేసయ్యా, నీకు వందనాలేసే. స్తోత్రం నాయన, స్తోత్రం యేసే. దయచేసి ఎవరు మౌనముగా ఉండద్దండి. యేసయ్య నామాన్ని ఆయన సజీవుడని జ్ఞాపకం ఉంచుకొని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి యేసయ్య నామాన్ని లోకాన్ని ప్రేమించి నిన్ను మాత్రమే కాక నీ కుటుంబం అంతటినీ ప్రేమించాడని విశ్వసించి, నిన్ను మాత్రమే కాక నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను సర్వలోకానికి రక్షకుడై, నిజరక్షకుడై, సజీవుడిగా తిరిగి లేచినటువంటి విజయశీలుడైన యేసయ్య నామాన్ని, పునరుద్ధానుడైన యేసయ్య నామాన్ని మన హృదయాలన్నీ ఆయన అర్పించుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందామండి. స్తోత్రం నాయన, నీకు వందనాలు యేసయ్య. ఆరాధించుకుందాం యేసయ్య నామానికి మన స్తుతులు సమర్పించుకుందామండి. ఇంతకన్నా గొప్ప భాగ్యం మన జీవితంలో ఏమున్నదని, ఇంతకన్నా గొప్ప ధన్యత ఏమి ఆశించగలమని. నీకు సాటి లేరు ప్రభువా, ఎన్నదగిన దేవా, నీకు వందనాలు యేసయ్య. స్తోత్రం నాయన. ఆశ్చర్య
వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మా దేవుడు. సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి. వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మా దేవుడు. తండ్రి బలమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభుని పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభుని పూజించెదం. హల్లెలూయా 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 రాజులకు రాజు దేవాది దేవుడు ప్రభువుల ప్రభువు నీకు వందనాలేసయ్యా తండ్రి. పరమ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నైన తండ్రి మహాయోగము మహారాజుల ఎటువంటి నైనా తండ్రి యాజక సమూహములకు నైనా తండ్రి యాజకుడవై మా ప్రధాన యాజకుడవై మా ప్రధాన కాపరివై నైనా తండ్రి అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవై ఉంది ప్రభువా. నేల మటుకు తగ్గించుకొని నైనా నా పాపముల నుండి నన్ను విమోచించుటకు నన్ను రక్షించుటకు నన్ను కాపాడుటకు నా గురించి ఆలోచన చేసావు దేవా. నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు దేవా. నీకు వందనాలేసే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. అయోగ్యులము అపాత్రులమైనటువంటి మమ్ములను ప్రభువా నాయన జ్ఞాపకము చేసుకున్నటకు ఇష్టడవైన దేవా. నీకు వందనాలేసే. విరిగి నలిగిన హృదయములతో నాయన ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో తృష్ణగొని నాయన నిన్ను స్తుతిస్తూ ఉండగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా తండ్రి ఆరాధించే హృదయములను నాయన ప్రభువా ఆత్మతో సత్యముతో నాయన మా హృదయములంతటిలో నాయన ప్రభువా నిన్ను నీ స్తుతులను నింపుకున్న మా హృదయములను నాయన తండ్రి దయచేసి ఒక్క మారు చూడవా దేవా తండ్రి. నీ పునరుత్థాన దినమున ప్రభువా తండ్రి ఇక్కడున్న ఏ బిడ్డనైనా ప్రభువా రక్షణ లేకుండా నాయన ఏ ఒక్క ఆత్మ కోల్పోకుండా దేవా మాకు మా కుటుంబాలకు సంపూర్ణ రక్షణను నాయన తండ్రి మీ నామములో నాయన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో దేవా ఒక సంఘముగా కూడినైనా ఈ చుట్టుపక్కల ఉన్ననైనా తండ్రి అనేకులు అన్యులను నైనా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా తండ్రి. నీ రక్తములో బలమున్నదేశ, నీ రక్తములో శక్తి ఉన్నదేశ,
నీ రక్తములో స్వస్థత ఉంది నాయన తండ్రి. వారి మనసులకు పట్టినటువంటి అంధకారము, చీకటి యేసు నామములో నాయన తండ్రి లయమైపోవును గాక తండ్రి. ప్రతి ఒక్క ఆటంకము నాయన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యులలో నాయన, ఈ చుట్టుపక్కల నాయన ఎవరెవరైతే నాయన ప్రభువా నీవు ఎరిగి నీవు దేవుడు అని తెలిసి అంగీకరించలేక నాయన తండ్రి, తమ నిజ రక్షకుడిగా నాయన స్వీకరించలేక నాయన ప్రభువా అశాంతితో అసమాధానముతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారిని వారి గృహాల్ని యేసు నామములో నాయన తండ్రి మీరు దర్శించుదురుగాక ప్రభువా. ప్రతి ఒక్క ఆత్మను యేసే నామములో నాయన మేము పట్టుకుని నీకు సమర్పించుకుంటున్నాం దేవా తండ్రి. ఈ ప్రదేశం అంతటిలో పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ సంచారమును నింపి నాయన ప్రభువా నా తండ్రి, నాయన లిటిల్ ఎల్మ్, ఆబ్రీ 380, పైలట్ పాయింట్ నాయన, సెలీనా, ప్రాస్పర్ ప్రభువా నా తండ్రి, ఆరో గ్రూప్, 7 నాయన ప్రభు, అనేకమైనటువంటి కమ్యూనిటీస్లో ప్రభు అంధకారములో కొట్టుకొని పోతున్న ప్రతి ఒక్క అన్యుని యేసు నామములో నాయన తండ్రి వారి బంధకాల నుండి నాయన విడుదల కలుగు చేయబడును గాక యేసే నా తండ్రి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానములు, ఆరోగ్యము, స్వస్థత యేసు నామములో వారికి నాయన ప్రభువా నీ సన్నిధి కాంతి వారిపైన ప్రకాశింపజేయబడును గాక తండ్రి. రెండంచుల ఖడ్గమైనటువంటి నీ వాక్యము ద్వారా నాయన నీవే వారితో మాట్లాడి వారిని సమాధాన పరచుదువుగాక తండ్రి. మా కుటుంబాలలో నాయన తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన అన్యుని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా దేవ. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ప్రభువా, మా ఫ్రెండ్స్లో ప్రభువా, మా రిలేటివ్స్లో నాయన తండ్రి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకులు నేబర్స్ ప్రభువా నా తండ్రి, మమ్మల్ని చూసి నాయన క్రీస్తు బిడ్డలని ప్రభువా మా మొహం కూడా చూడకుండా ప్రభువా నిన్ను ఉమ్మి వేసిన విధముగా నాయన ప్రభువా మమ్మల్ని తృణీకరించి నాయన నీ ప్రేమను మేము పంచుదామని ఆసక్తిగా నాయన ప్రభువా నీ సిలువను మోసుకొని ప్రభువా నా తండ్రి వారి చెంతకి నీ వాక్యము నాయన ప్రభువా మా గిన్నె నాయన ఏ విధముగా అయితే పొంగి పొరులుచున్నదో అట్టి రీతిగా వారి కుటుంబాలలో నాయన ప్రభువా వారి గిన్నెలు పొంగి పొరలాలని మేము ఆశపడుతుండగా దేవా నాయన తండ్రి మరి ప్రభువా నీవు నాయన ప్రభువా మాకు మార్గములను సరళము చేయమని ద్వారములను తెరిచివేసి ప్రభువా నీ సువార్తను ప్రకటించుటకు నాయన ఆశ కలిగిన హృదయములను నాయన తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు యేసు నామములో దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా తండ్రి. నాయనా తండ్రి ఏ ఆత్మ అయితే రక్షింపబడుతుందో ప్రభువా నీవు మాకు నాయన మా ప్రార్థనలకు జవాబుగా నీవు చూపించి నాయన ప్రభువా ఆ రక్షణ పొందుకునే ఆత్మలే మాకు నిజమైన పునరుత్థానం యేసయ్య. ఆ ఆత్మల రక్షణే ప్రభువా నా తండ్రి మాకు నిజమైన సంతోషము, నిజమైనటువంటి అలంకరణ యేసయ్య తండ్రి. మా ఆత్మలకు లేని అలంకరణ నాయన ప్రభువా మేము శరీరంలోకి ఎంత చేసినా అది నాయన ఎందుకు పనికిరాదు యేసయ్య తండ్రి. నీవు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నా తండ్రి నీ వాక్యం చేపట్టి నాయన నీ ప్రేమను పంచే బిడ్డలుగా ఈ చిన్ని మందిని ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించమని నీ వాక్యము కొరకు సిద్ధపడిన ఆయన ప్రభువా తండ్రి నీ బల్ల కొరకు సిద్ధపడేటటువంటి హృదయములను అటు భారమైనటువంటి నాయన ప్రభువా నా తండ్రి నీవు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Happy Easter to all of you. ఈ సమయంలో ఒక్కసారి వీలైతే అందరు లేచి మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఒకసారి హ్యాపీ ఈస్టర్ సెలబ్రేషన్ కోసం విషెస్ చెప్పేసుకోండమ్మా. షేక్ అండ్ ఎవ్రీబడి హ్యాండ్స్. అందరూ లేస్తే ఇంకా బాగుంటుందేమో. అందరూ లేచి అందరి చేతులకి హ్యాపీ ఈస్టర్ గుర్తుపెట్టుకోండమ్మా. ఇది క్రిస్మస్ కన్నా పెద్ద పండుగ మనకి. అందరూ పండగ అంటే క్రిస్మస్ అనుకుంటారు. ఈస్టర్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ డే. పాప వెనకాల బ్రదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పండి తల్లులు. హ్యాపీ ఈస్టర్ అండి. టు ఆల్ ద మెన్ హ్యాపీ ఈస్టర్ టు యూ. వీళ్ళ అవకాశం ఉంటే మనం ఇలా ఓవర్ దెన్ వీ హ్యావ్ టు విష్ ఈచ్ అదర్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోండి. టుడే ఇస్ డే ఆఫ్ అ సెలబ్రేషన్. మనం మన పుట్టినరోజు కన్నా, మన పిల్లల పుట్టినరోజు కన్నా, భర్తల పుట్టినరోజు ఇలా పట్టించుకోనుకోండి, ఓకే, మన పేరెంట్స్ పుట్టినరోజు కన్నా, మన పెళ్లి రోజు కన్నా, క్రిస్మస్ కన్నా, న్యూ ఇయర్ కన్నా, థ్యాంక్స్ గివింగ్ కన్నా పెద్ద పండగ ఇది మనకి. ఎందుకు ఇది మన పండగ అనే విషయాన్ని ఇవాళ కొద్దిసేపు ధ్యానిద్దాం. ఈ సమయంలో మనం నిన్న మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 61 వరకు చదువుకొని మొన్న ముగించాం. ఏది గుడ్ ఫ్రైడే రోజున మనం దాన్ని మొదలుకొని ఇంకొన్ని వచనాలు ధ్యానించి అక్కడి నుంచి ఈరోజు ఎందుకు ఈ ప్రత్యేకత ఉంది అనే విషయం మనం గమనిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. ఈ సమయంలో ప్రదీప్ బ్రదర్, ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ కమ్ అప్ అండ్ లీడ్ us in prayer for both the word of God, his resurrection day, and also for the Holy Communion. Please come and lead us in prayer. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వేలాది వందనాలయ్యా. స్తోత్రం తండ్రి. అయ్యా, నీ కృప ద్వారా, నీ కనికరం ద్వారా, నీవు చూపించిన ఉచితమైన కృప ద్వారా మరి ప్రభా, ఈరోజు మేము ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి మరి ప్రభా, నీ పునరుత్థానముల గురించి ఇంకొంత జ్ఞానమును తెలుసుకోవడానికి మరి ప్రభా, మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి, గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు. నీ రక్తంలో మరి ప్రభా మా పాప విమోచన ఉన్నది. నీ పునరుత్థానంలో మాకు నూతన సృష్టిగా, నూతన జీవముగా మరి ప్రభా మమ్మల్ని మార్చి ఉంటున్నాం. నూతనమైన నిరీక్షణను నీ కనికరం ద్వారా మాకు అనుగ్రహించి ఉంటున్నాం. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నీవు ఈరోజు ఏదైతే మాట్లాడబోతున్నావు మరి ప్రభా, అవన్నీ మా హృదయములను మార్చుకొని మాకు మారు మనస్సును దయచేసి నీవే నిజమైన దేవుడు అని మేము ఇంకా జ్ఞాపకం చేసుకుని మరి ప్రభా, నిన్ను మాత్రమే ఆరాధించే బిడ్డలముగా మేము ఉండుటకు, నిన్ను మాత్రమే మరి ప్రభా నిజ రక్షకుడిగా అంగీకరించుటకు, నిన్ను మాత్రమే మరి ప్రభా నిజ రక్షకుడనని మరి ప్రభా మా హృదయములతో, మా నోట్లతో, మా పెదవులతో మేము ఒప్పుకొని మరి ప్రభా మాకు మోకాళ్ళు వచ్చి మరి ప్రభా మిమ్మల్ని ఆరాధించే ఆ భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నువ్వు చేసిన త్యాగము గొప్పది అయ్యా. నువ్వు చేసిన ఆ త్యాగంను కొలవగలిగిన మెజర్మెంట్ ఈ వరల్డ్లో లేదయ్యా, ఈ లోకంలో లేదు. నువ్వు చూపించిన ఆ ప్రేమ ద్వారా మాత్రమే ఆ ప్రేమను కొలవగలిగింది ఈ భూప్రపంచంలో లేదు దేవా. అంతటి గొప్ప ప్రేమ, అంత గొప్ప త్యాగము ఆ శిలువ మీద మరి ప్రభా నువ్వు భరించి బలియాగమే నీ రక్తమును కార్చి తండ్రి. తండ్రి, నీ ప్రియ కుమారుని మా కోసం పంపించావు. ఈ లోకంలో ఉన్న ప్రతి లోటుపాట్లు నీకు నువ్వు తెలిసిన వాడివే. పాపము నీకు తెలిసిందే. అటువంటి ఆ పాపమును తన భుజాల మీద మోసుకోవడానికి మరి ప్రభా నీ కుమారుని ఈ లోకంలోకి పంపించావు. బట్ టుడే ద థర్డ్ డే హి ఈస్ రిజన్. ఆ సమాధి ఖాళీగా ఉంది. ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్క సమాధి కూడా ఖాళీగా లేదు, అది తప్ప. ఆ సమాధి ఖాళీగా ఉంది, అక్కడ యేసుక్రీస్తు వారు లేరు. హి ఈస్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. దేవా, అటువంటి పునరుత్థానమును మరి ప్రభు మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయములను తెరిచి నువ్వు నేర్పిస్తున్న ఆ జ్ఞానమును మేము సంపాదించుకోలాగా మీ సహాయం దయచేయండి. నీ ఆత్మపూర్వితంగా మరి ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాటను మాలో నిండిన ఆత్మ మరి ప్రభా అర్థం చేసుకొని మాకు నేర్పించే విధంగా మా హృదయములను మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ మార్పును మరి ప్రభా మేము మాలోనే ఉంచుకోకుండా ఇంకా తీసుకువెళ్ళడానికి నీవు ఎలాగైతే నీ శిష్యులకు ఆజ్ఞాపించావు, నువ్వు ఎలాగైతే మరి ప్రభా అక్కడ ఉన్న జనాంగానికి ఆజ్ఞాపించావు మరి ప్రభా, అదేవిధంగా మరి ప్రభా సాక్షులుగా మేము ఉండి మరి ప్రభా నీ సువార్తను మరి ప్రభా మోసుకెళ్ళే సాక్షులంగా మా తుది శ్వాస వరకు కూడా పనిచేయడానికి కావాల్సిన ధైర్యమును, బలమును, శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని, అలాగే వాక్యంలో బలమును మరి ప్రభా మేము జ్ఞానమును మీరు మాకు నేర్పించమని
ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే మరి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్క హృదయంలో తెరవండి, ప్రతి ఒక్క మరి ప్రభా హృదయంలో మరి ప్రభా ఏ ఏ పరిస్థితులతో ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు, కానీ దిస్ ఇస్ ద డే ఆఫ్ రిజరెక్షన్, ద డే ఆఫ్ రిజరెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. డెత్ సిచ్యువేషన్స్గా ఎన్నైనా ఉండొచ్చేమో మా జీవితంలో, ప్రతి ఒక్క డెత్ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని విడిపించగలిగినది నీ పునరుత్థానం దేవా. దేవా, అటువంటి మరణకరమైన సిచ్యువేషన్స్లో పరిస్థితుల్లో మేము ఉంటున్నామేమో, మమ్మల్ని లేపండి, లేవనెత్తండి, మరలా నూతన జీవమును మాలో నింపండి దేవా. నూతన అభిషేకమును మా మీద ఉంచండి, మమ్మల్ని మీ ఆత్మతో కాల్చండి దేవా. సన్నిధిని ఇక్కడ ప్రజ్వలింపజేయండి, మీ వెలుగును మాలో నింపండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయమును మీ చేతులకు అప్పగిస్తుంది. అలాగే మరి ప్రభా వాక్యం తర్వాత ప్రభు బలలో పాల్పంచుకుంటుండగా మీ సహాయం దయచేయండి. యా, నీ శరీరమునకు నీ రక్తమునకు సాదృశ్యంగా మేము ఇది తీసుకుంటున్నప్పుడు మాలో ఎంతో మలినం ఉంటున్నది, మాలో ఎంతో పాపం ఉన్నది, మాలో ఎంతో ద్వేషము, అసూయ, ఈర్ష్య, నీకు ఆయాస్కరంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మేము విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. లోకంలో పాపం ఉన్నది, ఆ పాపమును విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ నీ రక్షణ ద్వారా అంత పాపంలో ఉన్నా కూడా మరి ప్రభా నువ్వు నిత్య జీవమును నీ ప్రేమ ద్వారా, నీ కరుణ ద్వారా, నీ కనికరము ద్వారా, బికాస్ జస్ట్ యువర్ గ్రేస్, నా నీతి కార్యాల వల్ల కాదు, నీ కనికరం ద్వారా మాత్రమే అది మాకు అనుగ్రహించావు. ప్రభా మమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తున్నాం. ప్రతి నిత్యము, ప్రతిరోజు ఈ సిలువను మోసుకొని నాలో ఉన్న ప్రతి నీకు ఆయాస్కరంగా ఉన్న ప్రతి విషయమును మరి ప్రభా నేను కొట్టివేసుకుంటూ నీ వైపుకు నిన్ను వెంబడించే దిశగా మేము ఉండుటకు మీ సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సరిచేసుకొని, మమ్మల్ని మేము తృణీకరించుకొని నీలాగా మారే, నిన్ను వెంబడిస్తూ నీలా మారే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. ప్రార్థనాపూర్వకంగా మరి ప్రభా ఆ బలలో పాల్పంచుకుంటకు మీ సహాయం దయచేయమని, మాలో ఉన్న ప్రతి తప్పిదమును మీరు తీసివేయమని, మమ్మల్ని కడిగివేసి పవిత్రులుగా చేయమని, నీ రక్తం ద్వారానే నాకు విమోచన, నీ రక్తం ద్వారానే నేను నాకు రక్షణ, నీ రక్తం ద్వారానే మరి ప్రభా నాకు పునరుత్థానము, నీ రక్తం ద్వారానే నా జీవితమునకు నూతన జీవము. దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మీరు మాతో సూటిగా మాట్లాడమని యేసే అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మైక్ లక్ష్మి గారికి ఇచ్చేపోను కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక చిన్న సన్నివేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మీలో ఎవరికి సంబంధించిన విషయం కాదండి. నేను చెప్పేటప్పుడు మనకిది పక్కవారి కథ అయితే పెద్ద కథలికి ఉండదు మనలో. ఇది నా జీవితంలో ఉన్న ఒక కథ. మా నాన్నగారు 9 ఏళ్ల వయసు నాకుండగా, ఆయన ఒక డాక్టర్, హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్కూటర్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆయనకి సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని అనిపించి స్లో చేసి పక్కకు వచ్చి బండి ఆఫ్ చేసి స్టాండ్ వేసి ఆ స్కూటర్కి కింద ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, దాని మీద కూర్చుని కొంచెం సేపు ఆ చెమటలు తగ్గేదాకా ఆగుదామనే ఉద్దేశంతో ఆగాడంట పాపం. అలాగే ముందుకు పడిపోయి నేల మీద ఉంటే ఆ దారిలో వెళ్తున్న ఒక రిక్షా వాడు చూసి ఆయన ఏం చేశాడంటే ఎత్తుకొని రిక్షాలో వేసుకుని ఆయన్ని చూడగా గుర్తుపెట్టాడు. ఓ ఈయన ఇదే పనిచేసే హాస్పిటల్లో డాక్టర్ గారు కదా అని చెప్పి వెనక్కి తిప్పి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే లక్కీగా వాడు వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ బాగా క్విక్గా రెస్పాండ్ అవి వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే హీ హ్యాడ్ అ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు ఆయన అనే విషయం తెలిసింది. సో ఇది ఆయన మధ్యాహ్నం 1 గంటకి ఫినిష్ చేసుకుని వర్క్ ఇంటికి భోజనానికి రావాలి. ఆయన వస్తారు, మా మదర్ వెయిట్ చేస్తుంది, నేను మా అక్కలందరూ కూడా స్కూల్స్లో చదువుకుంటా ఉన్నాం ఆ టైంలో. సో ఆయన రాలేదు. మొత్తానికి 2 o'clockకి హాస్పిటల్కి ఫోన్ చేస్తే డ్రైవర్ వచ్చున్నాడు ఆల్రెడీ ఇంటి బయట, మా నాన్నగారు జీప్ డ్రైవర్. ఆయన వచ్చి అమ్మ ఇలా ఏ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఏం అవసరం లేదనుకుంటే గవర్నమెంట్ అంబులెన్స్నే తీసుకుని ఇమీడియట్గా ఆయన తీసుకుని విజయవాడ రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. మిమ్మల్ని పిల్లల్ని రెడీ చేసుకుని నన్ను అక్కడ తీసుకొచ్చి చేయమని చెప్పారు. సో అని అడిగితే మా మదర్ వెంటనే ఫాస్ట్గా రెడీ అయితే మమ్మల్ని స్కూల్లో తీసుకొచ్చి అంతా చేసేటప్పుడు 4 అయిపోయింది సాయంత్రం సమయం.
మధ్యాహ్నం 1 గంటలకు పడిపోయిన వ్యక్తి ఆయన విజయవాడ వెళ్ళిపోవడం ఆల్రెడీ. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ జర్నీ మాకు రాజమండ్రి నుంచి విజయవాడ. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటి పరిస్థితి అంటే ఆయన ఆల్రెడీ ఐసీయూలో పెట్టుకున్నారు, లోపల ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇంకో ఇద్దరికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంది. సో అవన్నీ అయినాక ఈ దగ్గరకు వచ్చే విధంగా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆయనకి సెడేటివ్స్ ఇచ్చి కొంచెం ఆయన పక్కన పెట్టడం జరిగింది. సో మమ్మల్ని లోపలికి వెళ్ళలేదు, కలవలేలేదు, చూడలేలేదు. సో మా మదర్కి ఆ జీప్లో వచ్చినంతసేపు ఏడడం నేను చూశాను. 9 ఏళ్ళ వయసు, నేను మరీ చిన్నోడు కాదు, మరీ పెద్దోడిని కాదు. ఆమెను చూస్తూ ఉంటే ఆమె ఏడడం కనిపిస్తూ ఉంది కన్సిస్టెంట్గా. మా సిస్టర్స్ ఉన్నారు నాతో పాటు పక్కన. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కారిడార్, దాంట్లో డాక్టర్ గారి ఫ్యామిలీ కాబట్టి వెయిటింగ్ రూమ్లో కాకుండా అమ్మ మీరు చైర్లో కూర్చుంటే మా మదర్ టైం కూర్చుంటుంది. ఆమె పక్కన మా ఇద్దరు అక్కలు, ముందర మా 3వ అక్క, ఆ పక్కన నేను మా మదర్ని ఆనుకొని. అది ఆ ఎన్వైరన్మెంట్ బాగాలేదు, చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. సో మా మదర్ని ఆనుకొని దగ్గరగా వెళ్ళి కూర్చుని ఉన్నాను నేను. ఇంకా కాడ మొత్తం ఎవరు లేదు. అలాంటి సమయంలో అది ఎలా ఉన్నదంటే గంట దాటుతుందో మాకేం తెలియట్లేదు. ఆయన ఇంకా లోపల తీసుకెళ్ళట్లేదు. ఇంచుమించుగా 10:30 రాత్రి సమయం అయింది. అప్పటికి నర్సు వచ్చి అమ్మ ఇంకా ఆయన వెలుపులో లేడు, ఆయనకి సెడేటివ్స్ ఇచ్చే ఉన్నాము, అలాగే మెడికేషన్ నడుస్తుంది, యాంజియోగ్రామ్ చేసాము, 2 బ్లాక్స్ ఉన్నాయి, మేజర్ బ్లాక్స్ ఉన్నాయి, ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుందని వచ్చి ఒక డాక్టర్ చెప్పిపోయాడు. దాని తర్వాత నుంచి ఇంకా టెన్షన్ పెరిగింది. ఇంకా ఏంటి పరిస్థితి, ఎలాగా? మా మదర్ అనుకున్న మాట ఒకటి నాకు బాగా గుర్తున్న మాట ఇప్పటికీ కూడా ఏంటంటే, మా ఇంట్లో మా నాన్నగారేమో నాస్తికుడు, దేవుడు నమ్ముకోలేదు. మా అమ్మ ఒక హిందూ కుటుంబాన్ని నుంచి వచ్చిన అమ్మ. ఇంట్లో ఏ దేవుడిని పూజించుకోడు మా నాన్నగారికి, నాస్తికుడు కదా, దేన్ని పూజించదు అంటాడు. హ్యుమానిటీ నీకు ఉంటే ఇంకొకటి పెట్టు, ఎవరిదని ఏం ఆశించద్దు అనే విధమైన మనస్తత్వం అయింది. సో ఇంట్లో ఏ పూజలు చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఎక్కడ ఏమనకూడదు. మా పెద్దకు మాత్రం దేవుడు నమ్ముకొని యేసు ప్రభు బైబిల్ తీసుకుని ఇంటికి వస్తే 2 సార్లు చెప్పేశారు మా నాన్నగారు. ఆ పెద్దకి మా అమ్మగారు చెప్తుంది, అమ్మ డాడీ లేకపోతే మనకు గడవడం కష్టం, మనకి దేనికని ఆయన దిక్కు, ఇంకేమి చేయలేం, ఆయన బతకాలి, నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తావా అని మా పెద్దకి అడిగాను. మా అమ్మ అడిగితే ఆమె ప్రార్థన చేస్తుంది, వింటా ఉన్నాను నేను. ఆమె లేచిపోయి పక్కన చైర్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ నాకు ఆ మాట విన్నప్పటి నుంచి ఏమైందంటే ఇంకొంచెం భయం కలిగింది. ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్. మా మదర్ ఆడమే కాదు, సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో అవుతుంది. సో ఆ సమయంలో ఇంకా దగ్గరికి మమ్మీ నాకు, ఎందుకంటే అప్పుడు దాకా నాకు మై మామ్ ఇస్ మై కంప్లీట్ వరల్డ్ అన్నట్టు కాదు. ఆకలేస్తాం అందరికి వెళ్తాను, డబ్బులు వస్తే వరకు వెళ్తాను, బయట బెల్ల పీస్ మిఠాయికో లేకపోతే ఐస్ ఫుడ్కో సౌండ్ వస్తే మా అమ్మ దగ్గరికి వెళ్తాను, అంతే తప్ప మా అమ్మ అనుకుని ఉండే రకమైన పరిస్థితి కాదు. ఎందుకంటే షీఈ్ ఆల్వేస్ అవైలబుల్. నాకు అలాంటి ఉండే పరిస్థితి. బట్ తను పడుతున్న వేదన బాధ అని బట్టి చూస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. తర్వాత లోపలికి చూస్తే మా ఫాదర్కి అంతా ట్యూబ్లు పెట్టి ఉండడం, ఆయన ఎంతోమంది ట్రీట్మెంట్ చేయడం చూశాను తప్ప నెవర్ సా హిమ్ గెటింగ్ దట్ సచ్ అ ట్రీట్మెంట్. అటువంటి పరిస్థితుల్లో నేను చూడలేదు. ఐసీయూ ఇస్ నాట్ న్యూ టు అస్. మేము పుట్టినప్పటి నుంచి ఆయన ఐసీయూలో ఉండడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం, పెద్ద మంది ఎన్నో సర్జరీస్ చేయడం నేను చూశాను. కానీ ఆయన నా పరిస్థితుల్లో చూడటం కొంచెం భయంగా ఆందోళనగా ఉన్న పరిస్థితి. 3:30కి డాక్టర్ గారు వచ్చి మేము హాస్పిటల్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ టు గో త్రూ ది సర్జరీ. వెనక్కి వచ్చి ఆయన డాక్టర్ గారు, మాకు తెలుసమ్మా, మా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తారని తెలుసు, నేను మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, మీ దేవుడిని మీరు నమ్ముకోండి అని మాట చెప్పారు. నాకు ఆ రోజు వరకు దేవుడు అవసరం నా జీవితంలో రాలేదు. ఒక నాస్తికుడు కుమారుడిగా ఆయన ఎప్పుడు దేవుడు నమ్మలేదు, నన్ను ఎప్పుడు దేవుడు నమ్మే విధంగా పెంచలేదు. సో అందువల్ల ఎప్పుడు కూడా దేవుడు అవసరం అనే విషయం నాకు అప్పటిదాకా ఎప్పుడూ గమనించలేదు. ఆయన వెళ్ళాడు లోపలికి, 1.5 hours ఇదయ్యింది, ఆపరేషన్ అయింది. ఇంచుమించుగా ఒక 4:30-4:45 సమయానికి ఒక డాక్టర్ గారు, చిన్న డాక్టర్ గారు వచ్చి, రమేష్ గారు రాలేదు, ఇంకా ఆయన థియేటర్లో ఉన్నాడు, చిన్న డాక్టర్ గారు వచ్చి, అమ్మ ఇప్పుడు దాకా అయితే ఉన్న ప్రొసీజర్ అంతా బ్రహ్మాండంగా జరిగింది, బాగానే ఉందండి, ఏం వరి అవ్వద్దు, మీరు ఆయనకి మాత్రం ప్రస్తుతానికి ఇది ఉండదు, స్పృహ ఉండదు, కొంతసేపు ఆయన అలాగా బయటకు పడితే కానీ, ఆ స్పృహలోంచి బయటకు పడితే కానీ మనం ఏం చెప్పలేము ప్రస్తుతానికి. సో హీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్లోకి రావాలి అని అన్నప్పుడు, అమ్మ అప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఎలాంటిది, నిశ్శబ్దం. ఆ కార్డర్ మొత్తం ఎవరు లేదు, మేము నేమే కూర్చున్నాం. మా అమ్మ సౌండ్, ఏడుస్తున్న ఆ యొక్క సౌండ్ మాత్రం వినిపిస్తుంది నాకు. నర్స్ వచ్చింది బయటికి, ఏదో తీసుకెళ్ళడానికి వచ్చింది, అందరం మేము నలుగురు, మా అమ్మ ఆమెనే చూడటం, ఆ నర్స్నే చూడటం. ఎవరైనా వచ్చి వెళ్తున్నారు, ఐసీయూలోకి వెళ్తున్నారు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి వేసి చూడటం, వాళ్ళు ఏదో చెప్తారేమో, ఏదైనా అవుతుందేమో అంటే ఎలా ఉందంటే, మా మదర్కి ఎలా ఉందంటే ఆ టైంలో తను ఏముంటుందంటే, రేపు తెల్లారేటప్పటికి ఈ మనిషి ఉంటాడా ఉండడా, నా పరిస్థితి ఏంటి, అలాంటి ఆందోళన తను ఉండడం, అదే ఆందోళన మేము చూస్తూ ఉండడం వల్ల చాలా భయంతో కూర్చుని ఉన్నాం ఆ రోజున. ఈ రోజుకి గుర్తు ఆ హాస్పిటల్, అది ఎప్పుడు విజయవాడ నుంచి వెళ్తాను ఆ హాస్పిటల్ చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని నేను.
ఇప్పుడు కూడా మొన్న వెళ్ళినప్పుడు చేసి వచ్చాను పని. 5:30కి మా నర్సు పాము బయటకు వచ్చి అమ్మ కదులుతున్నాడు ఆయన అని చెప్పి కొంచెం మనం మంచిగా జరిగేలాగా ఉంది అని చెప్పేసి అన్నాను. 6 గంటలకల్లా హీఈస్ అవుట్ ఆఫ్ కోమా, అంటే అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వచ్చారు అనే విషయం తెలిసింది. ఆ రాత్రి గడిచిన సమయం ఏదైతే ఉందో దాని ముందర మాకేం తెలియదు ఏం జరుగుతుందన్న. ఆల్ దట్ యూ నో ఇస్ మై డాడ్ ఈజ్ అ డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్, హీ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్, హీ మేక్స్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ దెన్ మా అందరికి ఏం కావాలన్నా ఏదైనా కొదవలేదు మా జీవితంలో ఎప్పుడు. అప్పుడు దాకా దేని గురించి ఆలోచన చేయాలా, ఇదేనా కావాలా, అది వద్దా, ఇది వద్దు, డబ్బులు లేవురా అని అడిగే పరిస్థితి ఎప్పుడు లేదు మా జీవితంలో అప్పటి వరకు. వాట్ ఇఫ్ హీ వాజ్ గాన్ దట్ నైట్? మా లైఫ్ మొత్తం మారిపోయాయి. మా అమ్మగారు నిజంగా ఆ రోజున తన పడిన వేదన, ఒకవేళ కానీ తన భర్తను కోల్పోయి ఉంటే దాని తర్వాత ఉన్న జీవితం ఈ రోజు మేము బతుకుతున్న జీవితంతో సమానం అయ్యేది కాదు. బతికేవాళ్ళేమో, బట్ ఈ విధంతో బతికే జీవితంతో సమానం అయ్యేది కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా, నా జీవితంలో నా కథ మీ అందరికీ పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇలాంటి కథలు ఐసీయూలోకి వెళ్తే కొన్ని 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. ఏ హాస్పిటల్కి వెళ్తే ఇలాంటి కథలు ఉంటాయి. కానీ ఆ కుటుంబానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఎంత ఇంపార్టెంట్ అంటే హిస్ బీయింగ్ అలైవ్ ఆర్ హీస్ డెడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ లైఫ్, దట్ ఫ్యామిలీ. ఈ రోజున మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు అక్కడెక్కడో ఇజ్రాయెల్ దేశంలో, జెరూసలేం దేశంలో, ఆయన హీఈస్ మిడిల్ ఈస్టర్న్ అని చెప్పొచ్చు నేను. అక్కడ ఉన్నవాడు ఆయన పుట్టుకోవడం వల్ల, ఆయన మరణించడం వల్ల, ఆయన తీసుకెళ్ళి ఒక సమాధిలో పెట్టడం వల్ల, ఆయన తిరిగి లేవటం వల్ల ఏం మారింది? వాళ్ళ అమ్మకి, నాన్నకి, తనతో పాటు ఉన్న ముగ్గురు అన్నలకి, చెల్లెలకి, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే కాదు మార్పు. ఆయన చనిపోవటం వల్ల జరిగింది ఏంటో మనం ఒకసారి 2-3 సార్లు చదువుదాం. మన గుడ్ ఫ్రైడే రోజు కూడా డిస్కస్ చేసిన ఈ విషయాన్ని. బట్ ఆయన బ్రతకటం వల్ల, తిరిగి లేవటం వల్ల ఏం జరిగింది? ఈ ఈస్టర్ అనే మాట, లేదా రిజరక్షన్ డే అనే మాట, లేదా ఆ 3వ దినాన ఆయన తిరిగి లేవటం వల్ల జరిగిన విషయం ఏంటి? శుక్రవారం, ఫ్రైడే ఏం చెప్తుందంటే ఆల్ ద పీపుల్ who believed in Jesus Christ are defeated. Don't you think so? Everybody, ఎంతమంది అయితే యేసు ప్రభుని ఆ రోజున చూసి విశ్వసించారో, ఆయన్ని చూసి ఓ నిజమే ఈయన అద్భుత కార్యాలు చేసేవాడు, ఈయన చాలా గొప్పవాడు, ఈయన చనిపోయిన వాడు కూడా లేపగలుగుతున్నాడు, అలా ఆలోచింపజేసే ప్రతివాడు, ఆయన ఫాలో అయిన వాడు, ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓడిపోయిన రోజు అది ఫ్రైడే. ఓడిపోయారు అందరూ. ఆయన సిలువ వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత ఓడిపోయి ఉన్నారు. శనివారం ఎటువంటిదంటే సాబత్ దినం. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ సాబత్ ఏమంటే మన చర్చ్ లాగా వాళ్ళకి సాబత్ దినం. ఆ దినమున వాడు అబ్సల్యూట్ సైలెన్స్, బికాస్ దే డోంట్ నో వాట్స్ ద ఫ్యూచర్. ఎవ్రీథింగ్ దట్ దే బిలీవ్డ్ అబౌట్ దిస్ మ్యాన్ చేంజ్డ్ నౌ. ఈయన మరణించిన లాజర్ని తిరిగి లేపాడు. అలాంటి వాడిని కొట్టి మేకులేసి బళ్ళాలతో పొడిచి చంపేశారు. చచ్చిపోయిన శవాన్ని, అంటే శవం అంటే ఎట్లా అమ్మా, అంటే ఆ జీవం లేని శరీరం ఎలా తీస్తే పడిపోతాయి, మేకులు తీస్తే ఏమవుతుంది, ఏమైపోతాయి. అలా లాజరు లేచిరా అని చెప్పిన వ్యక్తి పిలవగానే లాజరు లేచి వచ్చేసిన విధంగా ఉన్న పరిస్థితులను చూస్తే ఈ రోజున జీవము లేని ఒక శరీరంగా ఎలాడబడి ఉన్న వ్యక్తిని వాళ్ళు చూశారు. సో శనివారం మన జీవితం అంతా ఎట్లా కలిసిందంటే అబ్సల్యూట్ సైలెన్స్. డోంట్ నో రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆదివారం ఉదయం లేచేటప్పటికి వాళ్ళకు ఒక మెయిల్ వచ్చింది. ఈమెయిలా లేదా మెయిల్ ఇన్ ద మెయిల్ బాక్సా? ఒక ఆయన వచ్చాడంటే చూద్దామని ఏం చేశాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. లక్ష్మీ గారి మీద ఉన్నాయమ్మా, చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవడం మొదలు పెట్టండి. 10 వచనాలు మాత్రమే, అందులో నేను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేద్ది కదా. 6వ వచనం వరకు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా భక్తిలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి.
దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకొని సెలువు వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని వారు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి. చాలు. ఏమన్నాడు? ఆ దూత చెప్పిన మాట ఏం వర్తమానం తీసుకొచ్చాడు పరలోక రాజ్యం నుంచి? హీ ఈజ్ నాట్ హియర్. ఆ బ్యానర్ మీద రాసిన చూడండి, హీ ఈజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దీని ముందర ఇంకో మాట ఉంది. ఏమని ఉందంటే, అమ్మ ఏంజల్ ఆ స్టోన్ని తొలగించి దాని మీద కూర్చుని ఉన్నాడు అని రాసింది కదా. నేను చిన్న ప్రశ్న డౌట్ వచ్చింది తల్లి, నేను చదువుతా ఉంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచిన ఆయనకి, తిరిగి లేచాడు కదా, పరిశుద్ధాత్మ లేపింది ఆయన. ఆ లేపిన యేసు ప్రభుని ఆ గుహలో నుంచి బయటికి తీసుకురావాలంటే రాయిని దొల్లించాలా? అవసరమా? Don't you think it is possible with God that He can bring Jesus out from that tomb without rolling the stone? ఆ రాయిని దొల్లించాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభుని బయటికి తేగలుగుతాడు దేవుడు. పురుషునితో సంబంధం లేకుండా ఒక వర్జిన్కి కుమారుని పుట్టించే విధంగా చేయగలిగిన దేవుడికి, చనిపోయిన యేసు ప్రభు వారికి తిరిగి మళ్ళీ జీవాన్ని పోసి లేవనెత్తిన దేవునికి, ఆయన్ని ఆ యొక్క టూంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆ రాయిని దొల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు దొల్లించాడు మరి? ఎందుకు దొల్లించాడు రాయిని? యేసు ప్రభు దాంట్లో నుంచి బయటికి రాయిని దొల్లించకుండా వచ్చేస్తే అందరూ ఏమనుకుంటారంటే ఆయన యొక్క ఏముంటుందండి, ఆత్మ తిరుగుతుందండి. అయ్యగారు చనిపోయారు, లోపల పెట్టారు, ఆయన మా అమ్మ ప్రేమ ఎక్కువైంది. అదే చాలామంది చెప్తుంటారు, మా అమ్మ చచ్చిపోయిందండి, 3 రోజుల తర్వాత మా అమ్మ కనిపించిందండి, నాకు కళ్ళ వచ్చిందండి, మంచం పక్కన నుంచి ఉందండి, ఏమేమి మీ అత్తగారు మీ చీర పట్టుకుని తెచ్చుకున్నామని చెప్పి చెప్పిందండి. ఇలాంటివి అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. మనకి ఇష్టమైన వాళ్ళు మనకు కనిపించారని చెప్పుకుంటుంటారు. యేసు అలా కాదు కదా. సో ఆయన బయటకు వచ్చాడు, అక్కడ లేడు అనే విషయం తెలియాల్సిన అవసరం ఎవరికుందో తెలుసా? దేవదూతలు తెలుసు. అలాగే మొత్తం పరలోక రాజ్యానికి తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. తెలియాల్సింది ఎవరికంటే బయట నిలబడుతున్న ఆ మగ్దలిని మరియు తనతో పాటు వచ్చిన స్త్రీలకు, ఇంకా ఎంతో మంది ఆయన ఫాలోవర్స్. ఎందుకు అంటున్నారంటే, ఈ రోజున యేసు ప్రభు వారు తిరిగి లేచాడన్నది వర్తమానం. పరలోక రాజ్యం నుంచి ఫస్ట్ వచ్చిన మెసేజ్ ఏంటంటే అది వర్తమానం మనకి. హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్ అనేది మాట. అయితే ఈ విషయాన్ని విన్న ఆమె ఏం చేసిందో చెప్పండి అమ్మా ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ చదవండి ఒకసారి. రండి, ప్రభు పడుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలీలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితున్న నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు చెప్పమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదమును పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలీలకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. వారు చాలా అంతే, అంతవరకే. 10వ వచనం చదివేశారా? అంతే, దట్స్ ఆల్ వి నీడ్. ఓకే, ఈ రోజున మనం గమనిస్తే ఒక్కసారి పొద్దున మనం చదువుకున్నాము లూకాసు వార్త 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుతూ ఉంటే దాంట్లో ఏమని రాయబడి ఉందంటే, పేతురు మరియు యోహాను, జాన్ చాప్టర్ 20లో చదువుకున్నాం పొద్దున్న. పేతురు మరియు యోహాను పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ సమాధి లోపల వాళ్ళు వెళ్ళి చూస్తారు. సమాధిలో అక్కడ శవము లేకుండా ఉండడం, తర్వాత ప్రభు లేడని తెలిసిపోవడం, తర్వాత అక్కడ 2 దేవతలు నిలబడి ఉండడం మనం చూస్తాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మగ్దలి మెరిగి యేసు వారు కనిపిస్తే వాళ్ళు రికగ్నైజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడనే విషయాన్ని, ఆయన వస్తాడని, ఆయన మెస్సయ్య అని, ఆయన భూలోకంలోకి వస్తాడు, మన పాప విమోచన కోసం ఆయన మరణిస్తాడని, తిరిగి లేస్తాడనే విషయం ఆల్రెడీ మనకు ప్రాఫెసై చాలాసార్లు చెప్పబడి ఉంది. ఇది ముందర ఎంతో మంది ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పున్నారు ఆ విషయాన్ని. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఆ లాస్ట్ డేస్ వచ్చేటప్పుడు ఓపెన్గా, అంటే మనం చూస్తున్నాం కదా, పామ్ సండే రోజున ఆయన ట్రయంఫుల్ ఎంట్రీ ఇంటూ ద టెంపుల్ వచ్చి అందరితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తాడు? చక్కగా వెళ్ళి, అరే నిన్నే కదా మంచి ఫేమ్ వచ్చింది, బాగా లైక్స్ వచ్చినాయి, షేర్స్ వచ్చినాయి, సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి నిన్న, సో ఈవేళ నేను చెడగొట్టకూడదని ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి బాబులు, అందరూ మళ్ళీ హాయ్ బాయ్ చెప్పాలి, ఉండాలి, సెల్ఫీ తీసుకుంటుండాలి, సంకటం. అలా లేదు దేవుడు. ఏం చేసాడు? నెక్స్ట్ వెళ్ళి క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ చేశాడు. అంటే ఎట్లాగా? నాన్న బాబు రే మీరు అనవసరం నమ్ముతున్నారు ఇక్కడ,
కొంచెం మానేయండి అని చెప్పాడు. కొడ తీసి కొట్ట మొదలెట్టాడు. నిన్నేమో కదమ్మా ఆయన పిలుచుకొచ్చి హోసన్నా హోసన్నా అంటే ఏంటో బాబు హోసన్నా హోసన్నా మేమని చెప్తే చిత్తపొట్టి ఎత్తని పట్టుకుని అనుకున్నారు జనాలు. మొత్తం టేబుల్స్ తిరిగేస్తారు. ఇవన్నీ అమ్మకూడదు. మై హౌస్, మై ఫాదర్స్ హౌస్ ఇస్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ అన్నాడు ఆయన. రైట్? ఆ విధంగా మొదలుకొని చేసే పనులు బట్టి ఆయన క్రూసిఫిక్షన్ అవ్వడం. తర్వాత ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే రిజరెక్ట్ అయిన సన్నివేశం దగ్గర పడుతున్న సిచ్యువేషన్లో ఏ ఒక్కడు నమ్మలేకపోతున్నాడు ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని. ఎవరు నమ్ముతున్నాడు అంటే తండ్రిని నమ్ముతున్నాడు. తండ్రికి తెలుసు నా కుమారుడు వెళ్తాడు మరణిస్తాడని తిరిగి 3వ రోజున లేపుతాడు. పరిశుద్ధాత్మకు తెలుసు ఆ విషయం. యేసు ప్రభుకి తెలుసు. తర్వాత ఆయన కొరకు మొత్తం దేవదూత సమూహం మొత్తం అందరికీ తెలుసు. ఇంకొకటి తెలుసు. ఎవరు? అపవాది కూడా తెలుసు. ఈయన చచ్చిపోతాడు, మొత్తం పాపాన్ని చేసేస్తాడు, లెక్క చెప్పేస్తాడు, తిరిగి లేస్తాడని అపవాదికి కూడా తెలుసు. వాడు చేసే ప్రయత్నం ఏంటంటే నాకు తెలియకుండా చాలు, నవీన్ గడ్డి నమ్మకుండా చేస్తే చాలు, ఇదిగో ఈ పిల్లలందరూ నమ్మకుండా చేస్తే చాలు, ఈ శిష్యులందరూ నమ్మకుండా చేస్తే చాలు, పేతురు నమ్మకుండా చేస్తే చాలు, పౌలు నమ్మకుండా చేస్తే చాలు. ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితి అంటే మనల్ని మభ్య పెట్టడానికి చాలు, మనల్ని తప్పుదారిలో పెడితే చాలు. ఈ రోజున మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే మనకన్నా ఈ సాతానికి మధ్యన నమ్మినుడి కొంతమంది నచ్చుకుంటున్నాను. ఒకసారి 27వ అధ్యాయంలో 62వ వచనం చదవండి. 27వ అధ్యాయంలో 62వ వచనం. మైక్ ఆన్ చేసుకుంటుంది. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించు. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉన్నదని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అంటే అక్కడున్న పరిసయ్యులు, చీఫ్ ప్రీస్ట్, రోమీ అధికారులైన పిలాతు, వీళ్ళందరూ కూడా ఆయన తిరిగి లేస్తాడని నమ్మడంలో లేస్తాడేమో అని ఉండలేదండి. వాళ్ళు ఏం చేస్తారంటే దే మేడ్ ఇట్ ఇన్ టు ఫెయిత్ ఇన్ యాక్షన్. వెళ్ళి ఆ యొక్క సమాధిని సీల్ చేయండి అని చెప్పి అక్కడ ఒక గార్డ్ని పెట్టండి అని చెప్పడం జరిగింది. సో ఈ రోజున ఆయనతో ఉన్న శిష్యులు, ఆయన ద్వారా స్వస్థత పడిన ఎంతోమంది మనుషులు, తన ఫేమ్ని, తన గొప్పతనాన్ని విని ఆయనతో పాటు ఫాలో అవుతున్న, టీచింగ్ని ఫాలో అవుతున్న ఎంతోమంది మనుషులకి తెలియని విషయం వీళ్ళందరూ కూడా నమ్మి ఉన్నారు. ఈరోజు మన జీవితంలోకి వచ్చేటప్పటికి నేనేమంటానంటే అమ్మా, యేసు ప్రభు వారు మరణించడం వల్ల మన పాపాలకు లెక్కప్పచెప్పబడింది. మనం ఇంకా పాపపు లెక్కప్ప చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మరణించడం వల్ల అక్కడికి ఆగిపోయింది అనుకోండి. మన జీవితంలో మనం బతికినంత కాలం మనం చేసే పాపాలన్నిటికీ యేసు ప్రభు వారు లెక్కప్ప చెప్పారు. కాబట్టి మనం మరణించిన తర్వాత మనం లెక్కప్ప చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండేది. అప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసేవారని ఆయన అడిగితే ఓపెన్ చేసి చూస్తే మన యేసు ప్రభు నమ్ముకుని ఉన్నాం అనుకోండి, ఆల్ పెయిడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ ఆఫ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన కానీ తిరిగి లేవలేదనుకోండి, నిత్య జీవంలో మనం తిరిగి లేవగలిగిన పరిస్థితి ఉండే సమస్య. ఆయన మరణాన్ని జయించాడు కనుక ఈరోజు మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే కదా ఇందాక చదువుకున్న మాట ఏంటి, మరణం నీ ముళ్ళెక్కడ అని అడగడం. అంత మనం ఎందుకు కాన్ఫిడెంట్ ఉంటాం? బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ మేడ్ విక్టోరియస్ ఆన్ ద థర్డ్ డే ఈజ్ గెటింగ్ విక్టరీ ఓవర్ డెత్, విచ్ వీ విల్ నాట్ గో త్రూ అగైన్. అయితే ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, అమ్మ ఇది నా మరణం తర్వాత మాత్రమే ఇవన్నీ జరిగే విషయాలు కదా అని అనుకున్నాం అనుకోండి. నో 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 దేవుడి భూలోకంలోకి వచ్చింది మనం మరణించిన తర్వాత ఏం చేయాలో దాని వరకు మాత్రమే కాదు. వైల్ వీఆర్ ఆన్ ఎర్త్, మనం బతుకుతూ ఉండగా మన జీవితం సమృద్ధిగా ఉండే విధంగా దీవించడానికి వచ్చాడు ఆయన. మనం గమనించాలి ఆ విషయాలు. మన క్రైస్తత్వాన్ని
తీసుకుంటున్నామంటే మతం తీసుకోవడం కాదమ్మా, అది యేసు ప్రభుతో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాం, ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటాం, ఆయన మన సొంత రక్షకుడు అంగీకరించడం. ఎందుకు చేస్తున్నాం ఈ విషయం అంటే, లోక సంబంధంలో ఉన్న విషయాన్ని బట్టి మనం చాలా విషయాలు బట్టి భయాన్ని పొందుకుంటూ ఉంటాం, బాధను పొందుకుంటూ ఉంటాం, ఎడిక్షన్ పొందుకుంటూ ఉంటాం, గ్రీఫ్ పొందుకుంటూ ఉంటాం, ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు డిక్లేర్ చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన ఆ రాయిని కదిలించిందే మన జీవితంలో ఉన్న ఏ భారాన్ని కదిలించగలని చెప్పడానికి. ఆ రాయిని కదిలించిన దేవుడికి మనలో ఉన్న భారాన్ని తొలగించడం పెద్ద కష్టం కాదు, మన కన్నిటిని బాధల్ని తుడచిపెట్టగలిగిన పరిస్థితి కాదండి. ఆయన there is nothing that God can not do in our lives which the world is pressing on us, giving us so pressure. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, యేసు క్రీస్తుని మన జీవితంలో మనం ముద్ర వేసుకుని ఉండుంటే దేవుడు మన జీవితంలో సమస్తాన్ని మేలు కొరకు మార్చగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. అయితే రెండో విషయం చెప్తాం. ఇక్కడ టూమ్ ఏమో ఎంటీగా ఉంది, హెవెన్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే యేసు ప్రభువు వారు ఏమంటాడు, గత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి ఆయన్ని క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన మాట ఏంటంటే, పేతురు కత్తి తీసి ఒక సైనికుడి యొక్క చెవులు కోసేస్తే, నేను ప్రార్థిస్తే నా తండ్రి 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ పంపిస్తాడు నా కొరకు అని అంటాడు కదా. అంటే వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క చిత్తానికి లోబడి ఆగి ఉన్నవాళ్ళు. కానీ ఈరోజు ఎప్పుడైతే యేసు ప్రభువు తిరిగి లేచాడో, ఆ టూమ్ ఎప్పుడైతే ఎంటీ అయ్యిందో, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ గ్లోరియస్ సెలబ్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ హెవెన్. ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున మన క్రిస్టియానిటీని అనేటప్పటికీ చాలాసార్లు ఏం చేస్తామంటే క్రాస్ కేసు చూస్తుంటాం. ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, పుట్ అ చైన్ అరౌండ్ యువర్ నెక్ విచ్ హ్యాస్ అ క్రాస్. పాస్టర్ కూడా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ ఎప్పుడన్నా మీకు మంచి చేయాలని చెప్పి ఆయిల్లో చేతి పెట్టి నెత్తి మీద క్రాస్ వేస్తుంటాం, రైట్? క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంప్టీ టూమ్. అందులో మరణించిన యేసు ప్రభు లేని సమాధి మన క్రిస్టియానిటీకి మూలం. ఆ సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం, కార్చిన రక్తాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీ విల్ రిమెంబర్ వన్ వీ డ్రింక్ ద హోలీ కమ్యూనియన్. ఆ విధంగా మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఆయన ఆ మరణాన్ని జయించి మనకిచ్చింది ఏంటంటే జీవం ఇచ్చాడు. వాక్యంలో ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఆయన సిలువలో ఉండగా మనం చెప్తున్న మాటలు, ఆయన పరిచర్లో ఉండగా చెప్తున్న మాటలు, ఆయన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందుకుంటాం. మన జీవితంలో మనకు కావాల్సిన సమస్త స్వస్థత పొందుకునే విధమైన దీవెన ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మనం ధనవంతులుగా ఉండడానికి ఆయన దారిద్ర్యంలో వచ్చాడని చెప్పాడు. అంటే మనం బతుకుండగా ఆయన మనం ఈ యొక్క లోకంలో ఉన్న ఈ ప్రెషర్స్ వల్ల లేదా వీక్నెసెస్ వల్ల మనకున్న లైఫ్ని మనం చాలా లోగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఇన్ హిమ్ వీ హ్యావ్ లైఫ్, ఇన్ హిస్ డెత్ వీ హ్యావ్ లైఫ్, ఇన్ హిస్ కమింగ్ వీ హ్యావ్ లైఫ్. అన్ని విధాలుగా మంచి జీవాన్ని మనకి ఇవ్వడానికి, మనం బ్రతుకున్నప్పుడే మనం చాలా దీవించడానికి దేవుడు వచ్చాడనే విషయం మనం గమనించాలి. మన పాస్ట్ ఏ విధంగా ఉన్నా మార్చగలిగినవాడు దేవుడు. నేను పాపంలో పుట్టానండి, నేను ఒక నాస్తికుడిగా పుట్టానండి, లేదంటే ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా మా నాన్నగారు మరణించే సమయం వచ్చేటప్పటికల్లా 2 ఏళ్ళు బిఫోర్ ఈ పాస్ట్ అవే, మంచం నుంచి కదిలే పరిస్థితి కాదు, హెల్త్ బాగా వీక్ అయిపోయి ఉండే, 76 ఇయర్స్ ఏజ్ ఆయనకి. బైబిల్ నమ్మ 3 నెలలు చదివేశాడు ఆయన. మళ్ళీ కొన్ని విషయాలు అర్థం కాలేదంటే ఆయనకి మళ్ళీ చదివేసాడు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుందంటే బైబిల్ మొత్తం తీసుకుని ఆయనకి ఏం లేదు, మంచం ఉండమే కదా, కదలకుండా అలాగా కొంచెం బైబిల్ చదవమే. నాస్తికుడు అమ్మా, ఎన్నిసార్లు బైబిల్ చింపేశాడు, ఎన్నిసార్లు బైబిల్ తీసేశాడు. చాలా కోపిష్ట వ్యక్తి. అటువంటి వాడు చదువుకుని చదివి ఎన్నోసార్లు ఆయన బైబిల్ చదువుకుంటే ఏడ్డం చూస్తాను మా మదర్. అది ఎంత లోతైన అనుభవాన్ని పొందుకున్నాడంటే దేవుడు దగ్గర ఆయన మరణించక ముందర నాకు కొడుకు ఆటిస్టిక్స్ అని నాకు మీ అందరూ తెలియదు కానీ వాడికి ఫోన్ చేసి మాట్లాడతా ఎప్పుడు ఏం చెప్పాడంటే, నాన్న నువ్వు బాగా బ్రష్ చేసుకోవాలరా, డాక్టర్ కదా హైజీన్ చెప్తాను, ఫస్ట్ బాగా బ్రష్ చేసుకోవాలరా, బాగా స్నానం చేయాలి నాన్న, తర్వాత మంచి ఫుడ్ తినాలి, మీ డాడీ లాగా ఫ్రైడ్ ఫుడ్ తినదు, కాయగూర తినాలి, మీ అమ్మ చెప్తుంది మంచిగా, మీ అమ్మ చెప్తుంది ఫుడ్ ఏమో మదర్ నుంచి తెలుసుకో, చదువు మీ మదర్ నుంచి తెలుసుకో, నా నుంచి ఏమీ తెలుసుకోవద్దు అన్న విధంగా చెప్పాడు ఆయన. అన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఆయన తెలిసిపోతుంది
ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ అనే విషయం. ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేసి, నాకు మా నాన్నగారు పెద్ద మాటలు ఉండవు, చిన్నప్పటి నుంచి కూడా ఏం కావాలో మా మదర్ ద్వారా మాట్లాడటమే. అలాంటిది నాకు ఫోన్ చేసి, నేను ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను డాడీ, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చాలా తిట్టాడు. నేను మర్చిపోయింది ఏంటో నీకు, ఈ వయసులో వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వాలి, పుట్టడం వాళ్ళ ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఈ టైంలో నువ్వు పరిచయకి వెళ్ళడం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఏం తిట్టాడంటే మా ఫాదర్ నన్ను సరిగ్గా చదువుకోకపోతే వెదవ సంఖలో బైబిల్స్ పోవాలి బతకాలంటే అది తిట్టేవాడు. అంటే అదేంటే ఇట్స్ బెగ్గింగ్, బట్ లిటిల్ అది ఎలా అంటే కొంచెం గౌరవమైన బెగ్గింగ్. బైబిల్ వేసుకుపోతే పాస్టర్లో వెళ్ళనుకోండి ఏమవుతుంది, బైబిల్ వేసుకెళ్ళి మీటికి వస్తే ఏం చేస్తారు అని కానికిస్తారు కదా, అలా అనమాట. ఇట్స్ బెగ్గింగ్ బట్ కొంచెం రెస్పెక్ట్ఫుల్ బెగ్గింగ్ అనమాట. అలా తిట్టాడు మా ఫాదర్. చదువుకోకపోతే చివరికి సంకల్ బైబిల్స్ బతకను అంతే, నీకు ఇంకా అంటే అడుగు తినాలి అని చెప్పడానికన్నా ఇంకొంచెం పాలిష్గా చెప్పాడు మాట అనమాట ఇది. సో ఆ పని నేను చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ ఏమంటే నీకు హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, ఇంజనీరింగ్ చదివావు, ఐటీ దాకా పని చేస్తున్నావు, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తావు, ఈ టైంలో మనం వానికి వెళ్ళడం ఏంటంటే నేను ఏం చెప్పలేకపోయినా ఆయనకి నేను వెళ్ళిపోతాను. ఈ న్యూ దట్ వన్స్ ఐ డిసైడ్ ఐ జస్ట్ గో అండ్ డూ ఇట్. వచ్చిన తర్వాత నచ్చలేదు ఆయనకి, మాట్లాడడం మనిషి నాతో 1 year అమెరికాకి వచ్చాను, చదువుకుంటున్నాను సెమినార్లో, ఇండియాలో కూడా ఏసీటీసీలో చదివాను 1 year, అప్పుడు నచ్చలేదు ఆయనకి. నేను సెమినార్కి వచ్చాను, చదువుకున్నాను, 7 ఏళ్ళు చదువుకుంటున్నాను, ఆ విషయం తెలుస్తుంది ఆయనకి. ఎవ్రీ ఇయర్ నాతో మాట్లాడడానికి స్లో మాట్లాడుతూ ఉంటే ఒక రోజు సడన్గా ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి ఉద్యోగంకి వెళ్ళడానికి అవకాశాలు ఏమున్నాయంటే లేవు. దేవుడిని విడిచిపెట్టి ఇంకేదైనా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? ఏమీ లేవు. దేవుడిని విడిచిపెట్టి ఇంకేదన్నా నువ్వు చేయగలిగితే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది అని నీకు అనిపించే విధంగా ఏదన్నా ఉందా? ఏమీ లేదు. ఇంక మా ఫాదర్ అంటే ఆయన అడుగుతున్న ప్రశ్నలు బట్టి నాకు అర్థమవుతుంది, హీస్ ట్రైంగ్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను దీంట్లో వచ్చాను బయటగా ఆలోచన చేస్తున్న విషయం అర్థమైంది. అలా అడుగుతూ ఉంటే లాస్ట్ అన్న మాట ఏంటంటే ఆయన, మరి ఏం చేస్తే నువ్వు ఇది మానేస్తావు? ప్రాణం పోవాలండి. నా ప్రాణం పోవాలా? బికాజ్ నేను వెనకాలేను. బికాజ్ నేను నేర్చుకున్న నీతి ఏంటంటే దేవుణ్ణి సేవించడం కన్నా దానికన్నా గొప్పది ఈ లోకంలో ఇంక ఏది లేదు. ఆయన్ని ఫాలో అవడం. ఇది నేను రేపు పొద్దున ఎవరికో ఏదో టీచ్ చేస్తానని కాదు నేను ఇష్టపడుతున్నంత, నా కొడుకుకి నేను చెప్పగలుగుతున్నాను లేదా, నా తర్వాత నా కుమారుడు కూడా దేవుడు పరిచయంలో ఉండగలుగుతాడు అనే విషయం చెప్పుకోగలిగితే చాలు అనే విధమైన పరిస్థితులను మా నాన్నగారి సంబంధం చెప్పడం జరిగింది. మా 1 year మా భార్య చాలా ప్రార్థన చేసింది ఆ విషయంలో నేను చెప్పాలి. 1 yearలో మా నాన్నగారు ఫోన్ చేసి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఫినిష్ చేశాను రా చదవడం. ఓకే, నేను మీరు బైబిల్ చదవనప్పుడు మొదలుపెట్టారు డాడీ. ఏం లేదు చదవడం మొదలంటే నువ్వు అలాగే ఏం లేదు, న్యూస్ పేపర్ సెట్ అవుతుందా నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఓ పని చేయండి న్యూ టెస్ట్మెంట్ కూడా చదవండి అని చెప్పి అప్పటి నుంచి మధ్య మంది మాటలు పెరిగినాయి. ఎలా అంటే క్లాస్కి వెళ్ళి రావడం, మా లెక్చర్ నుంచి చెప్పి సోదంతా తీసుకొని మా నాన్నగారు చెప్పడం, ఆయన నేను కలిసి వచ్చి మాట్లాడుకున్న ఫోన్లో వీడియో కాల్ చేయడం, మాట్లాడు. ఆయనకి వీడియో కాల్ అంటే ఇలా పెట్టుకుని అటు చూసి మాట్లాడుతుంటాడు ఆయన, నేను ఆయన ముఖం చూస్తుంటాను, ఆయన ఎటు చూస్తుంటాడు. అలాగా జరిగిన విషయం ఏంటంటే ఒక నాస్తికుడిగా పుట్టినవాడు. దేవుడు అంటే అసలు ఏమాత్రం గౌరవం లేనివాడు. సంఘం అన్నా, చర్చ్ అన్నా, యేసు ప్రభు అన్నా, ఏ దేవుడైనా ఎవరిని లెక్క చేయని వ్యక్తి. కానీ చివరి వచ్చినోడికి ఏమన్నాడంటే ఫోన్ చేసే రోజు నాతో మాట్లాడతా, నువ్వు మంచి స్టాండ్ తీసుకున్నారా, నేను ఈ చదువు చెప్పించి పెద్ద పొజిషన్లో పెట్టాలనుకున్నాను, నువ్వు దానికన్నా పెద్ద పొజిషన్లో నేను దేవుడు పెట్టాడు అని చెప్పి నాతో మాట్లాడి నన్ను బ్లెస్ చేశాడు. నువ్వు నమ్ముకున్న నీ యేసు ప్రభు, నేను నమ్ముకున్న నా యేసు ప్రభు నిన్ను దీవించును కాక అన్నాడు. నాస్తికుడు నా కోసం ప్రార్థన చేశాడు, నా భార్య కోసం ప్రార్థన చేశాడు. నా కుమారుడికి ఏం చెప్పాడంటే, మీ నాన్న ఏం చెప్పినా వినద్రా, యేసు ప్రభునే ఫాలో. నేను అది చెప్తున్నా అని అన్నా కూడా ఇంకా ఏం చెప్పినా యేసు ప్రభు ఏం చెప్తే అదే చెయ్యి. నా జీవితంలో నేను నీకు ఏం ఇవ్వలేకపోతున్నానేమో కానీ నేను చెప్తున్నాను, ఆయన మీద విశ్వాసం పెట్టుకుని జీవించు. నీ జీవితకాలం అంతా ఆయన్ని సేవించు, ఆయన కోసమే బతుకు, ఆయన కోసమే పరిచయం చేయి, ఆయన సువార్తనే ప్రకటించు. నీ నోరు చెప్తే ఆయన గురించి మాట్లాడు. ఎంత అరగంట ప్రార్థన చేశాడు ఆయన కోసం. అటువంటి ప్రార్థన నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేకపోయాను. మా నాన్నగారు చేశాడు. నాస్తికుడు. దేవుడంటే ఎవరో తెలియని వాడు. ఎంతమంది పాస్టర్లు వచ్చి ఆయన సువార్త చెప్పాలనుకున్న వినని వ్యక్తి. మా అక్క
కేవలం దేవుని నమ్ముకున్న విషయంతో ఎంసెట్లో కూడా మెడికల్ సీట్ చాలా మంచి ర్యాంక్ వచ్చిందమ్మా. 45,000 రూపాయలు కడితే ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతాం. నువ్వు ఏ స్టోర్ నువ్వు విడిచిపెట్టి నీకు డబ్బులు కడతారని చెప్పాను అన్నాడు. ఆయన విడిచిపెట్టినా డబ్బులు కట్టలేదు. ఈ వెంట టు బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుకుంది. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పిల్ల బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుకుంది. ఎంబీఏ చదువుకొని రిలయన్స్లో జాబ్ చేసుకుని అలా బతుకుంది. ఇవాళ ఇప్పుడు తన ద్వారానే నేను, మా అక్కలు, మా అమ్మగారు, మా నాన్నగారు అందరం కూడా దేవుడికి వచ్చి మా పెద్దక్క ద్వారానే. కానీ ఇవాళ ఎందుకు చెప్తున్న విషయం అంటే, మనం బలంగా ఉన్నప్పుడు, మన శక్తి మనలో ఉన్నప్పుడు, మన యొక్క ఇంటెలిజెన్స్ మనలో ఉన్నప్పుడు, నేను బాగానే ఉన్నాను కదా, నా చదువు బాగానే ఉంది, నా ఉద్యోగం బాగానే ఉంది, నా లైఫ్ బాగానే ఉంది, అన్నీ ఉన్న బాగానే ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే క్యాలెండర్లో మనం ఒక్కరు ఎప్పుడైపోతాం తెలుసా? ఏమి ఆశించి దేనికేసి చూస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తామో అది ఎక్కడ పడిపోయింది అనుకోండి, అన్నీ అయిపోతాయి. ఆ రోజు మా నాన్నగారు ఆయన పడ్డాడు, అప్పుడు ఆగింది మన జీవితం. మన జీవితంలో కూడా మనం ఉద్యోగం చూసి ఎగిరి పడుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని చూసి ఎగిరి పడుతూ ఉంటాం, మళ్ళీ అయితే మన ధనాన్ని చూసి ఎగిరి పడుతూ ఉంటాం. అల్టిమేటంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ దిస్ విల్ బి గాన్ వన్ డే. ఈ లోకము, ఈ లోకాశలతో పాటు నాశనం అయిపోతుంటాడు దేవుడు. నిత్యత్వంలో మిగిలేది ఏంటంటే యేసు ప్రభు, ఆయన చూపించిన ప్రేమ, ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన కృప మాత్రమే మనకు కనిపిస్తుందండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత ప్రభు బలలో పాల్పంచుకుందామండి. మన జీవితంలో మనం బ్రతికినంత కాలము దేవుడు మనకి చాలా మంచి జీవితాన్ని, అబెండెంట్ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాడు. యోహాను 10:10 ఏమంటుందంటే, ఐ హ్యావ్ కమ్ దట్ యూ మే హ్యావ్ లైఫ్ అని ఆపేలేదు అక్కడ. చూడండి, ఐ హ్యావ్ కమ్ దట్ యూ మే హ్యావ్ లైఫ్ బట్ ఇన్ అబ్సల్యూట్ అబెండెన్స్. హ్యావ్ ఇట్ ఇన్ అబెండెన్స్ అనే మాట యూజ్ చేస్తున్నాడు అక్కడ. దాని ద్వారా మన జీవితంలో సింపుల్గా బతకడం గురించి మాట్లాడలేదు. ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కంఫర్ట్. వాట్ హీస్ టాకింగ్ అబౌట్ ఈస్ ఇన్నర్ పీస్, స్పిరిచువల్ ఫుల్నెస్, purpose, joy that is not based on circumstances. ఇక్కడ మనం చూస్తే మగ్దలేనే మరియా పరిగెట్టుకుంటూ వచ్చింది పొద్దున్న. ఎందుకు? యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర ఆయన యొక్క శరీరానికి మళ్ళీ ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేయడానికి వచ్చింది. బట్ లుక్ ఎట్ ద ఫీట్, హౌ దే కేమ్ టు ద టూమ్. వాళ్ళు వచ్చినప్పుడు బాధతో వచ్చారు. వెనకాల వెళ్ళారమ్మా, పరిగెట్టుకుని ఆనందంతో వెళ్ళారంట. గాడ్ గేవ్ జాయ్ ఫస్ట్. ద మూమెంట్ హీ రిజరెక్టెడ్, హీ గేవ్ us a మెసేజ్. ఆయన మరణించలేదు, తిరిగి లేచాడు. దాని ద్వారా వారు పొందుకున్న ఆనందం ఆలోచన చేయండి. అంటే లాజర్ లేపడమే కాదు, ఆయన చనిపోతే కూడా తిరిగి లేచిపోయాడు. ఇంక హూ కెన్ డిఫీట్ హిమ్? అటువంటి దేవుణ్ణి ఇంక ఏది ఓడించగలుగుతుంది అనే విషయాన్ని చూపించడం జరిగింది. రెండోది, మనకి పీస్, జీవితంలో జాయ్ ఉండాలంటున్నాడు దేవుడు. యేసు ప్రభుతో ఉంటే మన జీవితంలో సంపూర్ణమైన జాయ్ కలుగుతున్న విషయం మనకు తెలుస్తూ ఉంది. రెండోది పీస్ అంటున్నాడు. ఎటువంటి పీస్ అంటున్నాడు అంటే, యోహాను సువార్త 14:27 చెప్పిన మాట ప్రకారం, పీస్ ఐ లీవ్ విత్ యూ, నాట్ లైక్ ద వరల్డ్ గివ్స్ బట్ మై పీస్ ఐ గివ్ యూ అని అంటున్నాడు దేవుడు. మన జీవితంలో కెలామిటీ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటిల్లో మీరు ఒంటరిగా లేరని విషయం గమనించాలి. You are not alone. Christ is with you and he gives you absolute peace. దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఆయన ఇస్తాడని వాక్యం తెలియజేస్తాము. ఇంకా ఎటువంటి బాండేజ్ అయినా మనకు చాలాసార్లు ఎలా ఉంటుందంటే, అది మన గిల్ట్ ఫీలింగ్ అయి ఉండొచ్చు, సిన్ అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, చాలా రకాల బాధలు బట్టి మనం గుండా వెళ్తుండొచ్చు. దేవుడు ఏమన్నాడు ఒకసారి నేను చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ చేయండి. భారము కలిగిన సమస్త జనులారా, ప్రయాసపరి భారము మోయచున్న సమస్త జనులారా నా దగ్గరికి వస్తే ఏమవుతుంది అన్నాడు? విశ్రాంతిని కలిగి చేస్తానన్నాడు. ఎప్పుడు? మీరు చచ్చిపోతారు. ద డే యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ద డే యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. భారం ఉంటుంది, మనకి విశ్రాంతి ఆయన ఇస్తానంటున్నాడు. ఇది ఎలాగంటే మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, భారాన్ని మనం మోసేటప్పుడు ఈ భారం దిగిపోతే బాగుంటుంది, తగ్గిపోతే బాగుంటుంది అని చెప్పి మనం అనుకొని చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. ఈ 12 మంది శిష్యుల్ని ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఉంది. ఏమంటే, ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది. ఇది ఏమిటి? ఆల్ అథారిటీ హ్యాస్ ఇన్ ద హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ గివెన్ టు మీ, గో దేర్ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, టీచ్ దెమ్
టు అబ్జర్వ్ ఆల్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ అనే మాటను యూజ్ చేస్తున్నాడు. టీచ్ దెమ్ ఆల్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ, అందరికీ నేర్పించమని అడుగుతున్నాడు. ఇంకో మాట ఏమంటాడు, గో దేర్ ఫోర్ అండ్ బీ మై విట్నెసెస్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. సాక్షులుగా ఉండడం అని. మన జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఆయన ఏమంటున్నాడంటే మన జీవితంలో ఉన్న భారాన్ని సమస్తానికి ఆయన నెమ్మది చేస్తానంటున్నాడు. ఈజ్ గోన్ గివ్ అస్ రిలీఫ్. మనకి అమెండెన్స్ ఇస్తానంటున్నాడు, స్వస్థత ఇస్తానంటున్నాడు, నెమ్మది ఇస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు, ఇప్పుడు రిలీఫ్ ఇస్తానని అంటున్నాడు. ఇవన్నీ కూడా వైల్ వి ఆర్ స్టిల్ ఎలైవ్, మనం బ్రతుకుతూ ఉండగానే ఇస్తానంటున్నాడు. ఇవన్నిటితో పాటు ఇంకా లాస్ట్గా నేను చెప్పే మాట ఏంటంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ అ పర్పస్ ఇస్తాడు జీవితంలో. మన పర్పస్ ఎటువంటి పర్పస్ అయి ఉన్నదంటే, నా జీవితంలో నిండిన వెలుగు, నా జీవితంలో నేను పొందుకున్న దీవెన, నా జీవితంలో జరిగిన అన్ని మేళ్ల గురించి నేను ప్రతి క్షణము ఒక విట్నెస్ అయి ఉండాలి, సాక్షి అయి ఉండాలి, మనం సాక్ష్యం పంచుకుంటూ ఉండాలి. అది క్రైస్తత్వంలో మనం చేయగలిగిన విషయం అని జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఈ విధంగా దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయనను మన జీవితంలో అత్యంతగా భయపడే విషయం ఏంటి? మరణానికి భయపడి చాలా విషయాలు జాగ్రత్త పడుతూ ఉంటాం, లేదంటే భయపడతాం, మరణానికి భయపడతాం. చచ్చిపోతే ఎట్లా ఆయన వెళ్ళి చక్కగా ఏం చేశాడంటే మరణానికి అంటే హీ డిఫీటెడ్ డెత్ దట్ డే. సో ఈ రోజున మనం క్రైస్తవంలో ఏ పరిస్థితికి ఎదగాలంటే, నేను మరణిస్తే నేను జీవిస్తాననే విషయాన్ని గమనించాలి. నేను మరణిస్తే ఏమవుతుంది, నా తర్వాత ఏంటి అనే విధమైన ఆలోచన కాదు. నేను మరణిస్తే నిత్యత్వంలో జీవించడం గురించి. దెర్ ఇస్ అ న్యూ ఫేజ్. డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఫర్ అస్. ద టూమ్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఫర్ జీసస్, రైట్? ఇట్ ఈస్ జస్ట్ అ బిగినింగ్ ఆఫ్ అ లాట్ మోర్ లైఫ్ యెట్ టు కమ్. ఎందుకని ఆయన సిలువలో నుంచి ఆ యొక్క టూంలోకి వెళ్ళి ఆ టూంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ది ఎండ్ అని చెప్పి కింద నుంచి పేర్లు పడలేదమ్మా. ఆయన ఏమిటంటే ఇప్పుడే మొదలైందిరా నాయన నిజమైన స్టోరీ. స్టార్ట్ అవ్వండి మీరంతా. ఏ రీతిగా నేను ఆరోపణ యంత్రాను పైకి, అదే రీతిగా తిరిగి మేఘవాహనుడై వెనక్కి వస్తానన్నాడు దేవుడు. అప్పుడేం చేస్తాడు, మన సంఘాన్ని ఆయనతో పాటు ఎత్తుకు తీసుకెళ్తాడు. అందువల్ల దట్ ఈస్ ద బిగినింగ్. ద tomb is not the end, but it is a new beginning for us. Remember, let's pray. చిన్నగా అమ్మ అందరూ దయచేసి మీ యొక్క హృదయాల్లో ఈ ప్రభు బల కోసం సిద్ధపాటు అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు నాయన. ప్రేమించే దేవుడు, మాకు నిత్యత్వంలో నాయన ప్రభువా మార్గము సరళం చేయడానికి మా పాపపు లెక్కను మీరు కట్టి మాకు విడుదల కలుగజేసి నాయన ప్రభువా నిత్యత్వంలో నీతో పాటు జీవించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాయన తండ్రి, నీ పునరుత్థాన దినమున మేము నీ విజయాన్ని బట్టి ప్రభువా మా జీవితంలో మేము విజయాన్ని పొందుకోవడానికి, నీ మరణంలో నాయన ప్రభువా మేము నాయన తండ్రి మా యొక్క పాపపు అన్నిటికీ లెక్కప్పు చెప్పుకుని నాయన తండ్రి, వీ హ్యావ్ గాట్ ఆల్ అవర్ సిన్స్ పెయిడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ యువర్ డెత్. నాయన తండ్రి, ఈరోజు మీరు తిరిగి లేవడం వల్ల మాకు నాయన తండ్రి విశ్వాసం ఉంది, హోప్ ఉంది. మాకు ఒక రేపు దినాన నిత్యత్వంలో నీతో పాటు జీవించగలిగిన పరిస్థితి ఉందని మీకే వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాయన తండ్రి, ఈ బలారాధనలో మీరందరూ పాల్పంచుకుంటూ ఉండగా నాయన నీ వాక్యం తెలియజేసే విధంగా నాయన ప్రభువా మేమందరం మా యొక్క హృదయాల్ని మేము నాయన తండ్రి ఒకసారి చెక్ చేసుకుని మా పాపపు జీవితాన్ని మేము విడిచిపెట్టి నీ యొక్క సిలువలో మీరు కార్చిన రక్తాన్ని, చేసిన త్యాగాన్ని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రదీప్ బ్రదర్ అండ్ కిషోర్ గారు, you both can come up and help me with the Lord's Supper communion. లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడండి, మోకరించగలిగిన వారు మోకరించండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో సమయం గడపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూర్చుని ఉండొచ్చు, మోకరి ఉండొచ్చు, నించుని ఉండొచ్చు, బట్ ప్లీజ్ స్పెండ్ దిస్ టైమ్ ఇన్ ప్రేయర్.
బైబిల్ తెచ్చుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus, on the night when he was betrayed, took the bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." Brother, can you please read it in Telugu and then take the bread? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధులకు వేలాది వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో ఈ రొట్టె విరిచి చేయాలని ప్రభా మేము పాలుభాగస్తులో ఉంటుందిగా మీ సహాయం దయచేయండి. ఇది నీ విరగబడిన, నలగబడిన, కొట్టబడిన శరీరంలో సాదృశ్యంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజు ఆ కొండ మీద మరి ప్రభా, కలువరి శిలువ మీద మరి ప్రభా నీ శరీరమును నలగొట్టబడి నీ శరీరమును మరి ప్రభా తూట్లు పొడిపించుకుని మరి ప్రభా ఎటువంటి మరి ప్రభా స్వరూపమైన సొగసైన లేకుండా మరి ప్రభా నీవు మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని మరి ప్రభా నీవు బలియాగమే మరి ప్రభా మమ్మల్ని రక్షించావు, మాకు నూతన జీవాన్ని అనుగ్రహించావు, మా పాపములను కడిగివేశావు. పాప విమోచకులకు కర్తవు నీవు. ఈ త్యాగం ద్వారానే మాకు విమోచన, నీ త్యాగం ద్వారానే మాకు రక్షణ. అటువంటి ఈ రోజును తీసుకుంటున్నగా మరి ప్రభు మాలోని మలినంను తీసివేసి, మాలోని పాపంను తీసివేసి మమ్మల్ని పవిత్రులుగా మార్చమని ప్రభు, మాలో ఏదైనా దోషం అంటే మమ్మల్ని క్షమించమని నీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క నీకు ఇబ్బందికరంగా ఉంటున్న, నీకు ఆయాస్కరంగా ఉన్న ప్రతి ఒక్క విషయం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. యేసునామములో అడిగి ప్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. In the same way, also he took the cup after the supper, saying, "This cup is a new covenant in my blood. Do this as often you drink it in remembrance of me." 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, "ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త ప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఇదిగో నీ బల్ల ఆరాధనలో నైనా ప్రభువా, ఈ యొక్క ద్రాక్ష రసము మీరు కార్చిన రక్తానికి సాదృశ్యముగా, మీరు కార్చిన రక్తానికి ద్వారా నైనా ప్రభువా మా పాపానికి విమోచనగా మీరు ఇచ్చిన న్యూ కవెనెంట్గా మేము సాదృశ్యంగా తీసుకుంటున్నాము తండ్రి. మీరు మా జీవితంలో ఉన్న ఎన్నో పాపపు క్రియలను బట్టి మేము నైనా తండ్రి మా లెక్కను పెంచుకుంటూ వెళ్తే నీ రక్తము ద్వారా చిందించి ప్రభువా ప్రతి ఒక్కదాన్ని మీరు కడిగినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయనా. ప్రభువా మా జీవితంలో పాపము ద్వారా పొందుకునే మరణాన్ని మేము పొందుకోకుండా సిలువలో మీరు మరణించి మీరు కార్చిన రక్తాన్ని బట్టి అయ్యా ప్రభువా మమ్మల్ని నైనా తండ్రి హిమము కంటే తెల్లగా మీరు కడిగినందుకు మీకే వందనాలు
నాయన తండ్రి, ఇదిగో మా ద్వారబంధం పైన నాయన తండ్రి రాయబడుతున్న ఈ యొక్క రక్తపు బొట్టు ద్వారా నాయన తండ్రి మాకు నాయన తండ్రి మరణం మమ్మల్ని దాటివేసి ముందుకు పోతూ ఉంది. నేను తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా జీవితంలో ఉన్న పాపాన్ని మేము తొలగించుకొని నీ తట్టు తిరిగి అయ్యా ప్రభువా నిన్ను ఆశ్రయించి జీవించే విధమైన విషయాన్ని మా వాక్యాన్ని మేము అనుసరించి జీవించడానికి సహాయం చేయమని మరొకసారి మీ యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బల్లారాధనలో మేము పాలు పంచుకుంటూ ఉండగా మీరు మమ్మల్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. As often you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he returns. Amen. Amen. ఈ సమయంలో మనం దేవుడి యొక్క కానుకలు ఇస్తూ ఆఖరి పాటను పాడుకుందామండి.
Thank you.
ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరలా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించుకోవడానికి, మీ నామాన్ని గొప్ప చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆరాధన అంతట్లో కూడా ప్రభువా మీ మహామహిమను, మీ వెలుగు ప్రసన్నతను మా మధ్య ఉంచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. ప్రభువా వర్షిప్ అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు. అలాగే ప్రభువా నీ వాక్యోపదేశంలో మీరున్నారు, మీ ఏడంతల ఆత్మతో ప్రభువా మీరు మాతో మాట్లాడిన నీ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఈ కానుకల్లో మీరున్నందుకు నీకు స్తోత్రాలు. ఇచ్చిన హస్తాలను దీవించండి ప్రభువా, వారికి తక్కువ కాకుండా నీ చిత్తమైతే నీ ఆకాశపు వాకిలను విప్పి ప్రభువా యేసయ్య కానుకలు వేసిన ప్రతి హస్తాన్ని మీరు దీవించి వారికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అలాగే కానుకలు కూడా ప్రభువా నీ సేవార్థమై వాడబట్టడానికి నీ కృప చూపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు. ప్రభువా యేసయ్య మీరు తిరిగి లేచారని ప్రభువా యేసయ్య శిల్వ మరణం పొందినంతగా ప్రభువా మా కొరకు విధేయత చూపించారని ప్రభువా మేము ప్రభువా మీకు జీవితాంతము కూడా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా యేసయ్య ఏ రీతిగానూ మేము రుణస్థులమేనని గుర్తెరిగి ప్రభువా మీకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని ప్రభువా తిరిగి వెళుచున్న మాకు ప్రభువా మా హృదయాల్లో అట్టి జ్ఞానాన్ని అట్టి ప్రభువా తెలివితేటలను మాకు అనుగ్రహించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ఉండి మీరు చూపించిన నీ కృపంతటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి. పాపం పిల్లలందరూ సిద్ధపడై ఉన్నారు. ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఉంది వాళ్ళది. అది చూసిన తర్వాత అందరం కలిసి పిక్చర్స్ తీసుకుని మనకి భోజనం సిద్ధపడై ఉన్నది. మీరందరూ కూడా చాలా రకాలుగా ఏ వండుకుని తీసుకొచ్చారని చెప్పి మా వైఫ్. సో we will go for dinner together.